ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ గురించి మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. సో ఇవాల్టి వీడియోలో మనం ఆ టాపిక్ పైనే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. లాస్ట్ సీజన్ ఒక్క సీజన్ ని పక్కన పెడితే గతంలో ప్రీవియస్ గా జరిగినటువంటి ఆప్షన్స్ యొక్క డేట్స్ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఆగస్ట్ మంత్ ఎక్కువగా రిపీట్ అవుతూ వచ్చింది. లాస్ట్ సీజన్ ఒక్క సీజన్ ని పక్కన పెడితే అంతకు ముందు జరిగినటువంటి 2 సీజన్లు కూడా ఆగస్ట్ దరిదాపుల్లోనే ఆప్షన్ జరిగిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 13 లో కూడా ఆప్షన్ ఆగస్ట్ మంత్ లో జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు కూడా వాళ్ళ హెడ్ కోచ్ అలాగే అసిస్టెంట్ కోచ్ పేర్లను ప్రకటించినప్పటికీ కూడా ఇంకా స్కౌటింగ్ అయితే వాళ్ళు ముమ్మరంగా చేయాల్సి ఉంటుందని చెప్పాలి. ఇంకా వాళ్ళు చాలా టోర్నమెంట్లు తిరగాల్సి ఉంటుంది. చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే వాళ్ళ స్క్వాడ్ పైన ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది, ఏ టీం హెడ్ కోచ్ అయినా కూడా. సో వాళ్ళకి ఇంకా సమయం కావాలి. అలాగే NYP కాంట్రాక్ట్స్ని సైన్ చేయడానికి కూడా హెడ్ కోచ్లకి ఫ్రాంచైజీలకి కూడా సమయం కావాలి. కాబట్టి దాదాపుగా మే, జూన్, జూలై ఈ 3 months యూటిలైజ్ చేసుకుని ఆ తర్వాత ఆగస్ట్ మంత్లో ఆప్షన్కి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. అండ్ అలాగే 19th సెప్టెంబర్ నుంచి 2026 ఏషియన్ గేమ్స్ మనకి స్టార్ట్ కాబోతున్నాయి. ఏషియన్ గేమ్స్ ఎంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి క్రీడలో మనందరికీ కూడా బాగా తెలుసు. అండ్ ప్రో కబడ్డీ కాకుండా ఇంటర్నేషనల్ కబడ్డీలో ఏషియన్ గేమ్స్కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో ఏషియన్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్లో ఒకవేళ సీజన్ని స్టార్ట్ చేస్తే అంతకు ముందే ఆగస్ట్లోనే ఆప్షన్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్ ఆగస్ట్ మంత్లో జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో మీరు ఏ ప్లేయర్ కోసం ఎదురు చూస్తున్నారు? నవీన్ కుమారా, అర్జున్ దేశ్వాలా? కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళిద్దరూ కాకపోతే మీ ఫేవరెట్ ప్లేయర్ కోసం మీరు ఆప్షన్లో ఎదురు చూస్తున్నట్టయితే ఆ ఫేవరెట్ ప్లేయర్ పేరుని, అతను ఏ టీంకి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ టీం పేరును కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.